చంద్రబాబు నాయుడు గారిది చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వారు ఒకప్పుడు చక్రం తిప్పిన మనిషి. చంద్రబాబు నాయుడు గారు మామూలు వ్యక్తి కాదు. వాజ్పేయి గారి టైంలో కూడా స్పీకర్ పదవి తీసుకుని బాలయోగి గారికి చక్రం తిప్పిన మనిషి. నేను ఎన్టీ రామారావు గారితో పాటు నాకు చాలా పరిచయం ఉంది. ఎన్టీ రామారావు గారు ఈ ఎమ్మెల్యేలు అందరూ ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియోలో ఉన్నప్పుడు నేను ఉన్నానన్నమాట. మరి వాజ్పేయి గారు తో నేను మాట్లాడాను. వెంకయ్యనాయుడు గారు, వాజ్పేయి గారు, దత్తాత్రేయ గారు, బీజేపీలో ఉన్న వారు అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఒక తులాభారంలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు కండువా తీసివేయగానే తులాభారం కాక ఇలా కిందకి తూగిపోయింది అనమాట. అంటే తెలుగుతనం ఏమిటి, తెలుగు ప్రజలు ఏంటి, తన తెలుగు కండువాకి ఉన్నంత ఆ తెలుగుతనానికి ఉండేటటువంటి ఇది ఆయన నిరూపించారనమాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండడం అందరికీ ఇష్టమే. చంద్రబాబు నాయుడు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇష్టమే. ఇక్కడ లక్ష్మీ పార్వతి గారు కుటుంబ సభ్యుల్ని కలవనీయకుండా, నేనే ఒక రోజు ఉన్నాను ఆ రోడ్ నెంబర్ 13లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బాబు గారు వచ్చినప్పుడు లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు ఉన్నప్పుడు వారు బాబు గారు చూడడానికి వస్తే పడుకున్నారని చెప్పాను. చూడండి, అల్లుడు గారు మామగారిని చూడడానికి కూడా లేకుండా పడుకున్నారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈవిడితోటే డిస్ప్యూట్ వచ్చింది తప్ప జనరల్ గా ఎన్టీ రామారావు గారితో కుటుంబ సభ్యుల్లో డిస్ప్యూట్ అన్నది లేనే లేదు. సీఎం గా ఉండడానికి ఎన్టీ రామారావు గారికి అందరికీ ఇష్టమే. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయ్యి వీళ్ళందరినీ రానికపోవడం, అందరినీ కొద్దిగా రాజకీయాలు ఎంటర్ అవడం, వీళ్ళంటే అక్కడ జయలలిత ఎలాగైతే తమిళనాడులో చేసిందో ఎంజి రామచంద్ర గారితో పాటు ఆ రకంగా ఈమె ఏమైనా కొంపతీసి ఇది చూస్తుందేమో, ఈమెతోటి మనకి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే మన రానియట్లేదు, ఇప్పుడే మనతోటి చాలా ఎగ్నెస్ట్ గా ఉంటున్నారని చెప్పి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి రాష్ట్రాన్ని రక్షించారు. చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో కూడా ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేసి ఏంటిది మాకేమో ఇది లేదు అది లేదు మమ్మల్ని ఇలా చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే వీళ్ళందరినీ సేవ్ చేశారు. నచ్చ చెప్పి ఇది చేసి మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం మళ్ళీ ఇది చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు అందరినీ ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పి ముషీరాబాద్ స్టూడియోలో నేను ఉన్నానప్పుడు మేజర్గా ఉన్నప్పుడు వీళ్ళందరికీ అక్కడ సేఫ్టీ లేదని చెప్పి తీసుకెళ్లి బెంగళూరులో పెట్టి బెంగళూరు నుంచి మళ్ళీ ఇది చేసి ఆ రోజుకి తీసుకొచ్చి ప్రమాణం అది చేయించి ఇది చేశారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలన దక్షత ఉంది. మేము ఆ రోజుల్లో నాతో పాటు ఎన్టీ రామారావు గారితో పాటు నేను మొట్టమొదటి రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొట్టమొదటి మీటింగ్ నిజాం కళాశాలలో ఉన్నప్పటి నుంచి నేను ఉన్నాను.